నమస్తే అన్న అందరికీ నమస్కారం. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, మరొకసారి రాష్ట్రాన్ని ఏలుతూ ఉంది, మరో 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతామని చెప్పేసి జగన్ 2.0 వేరుగా ఉంటుంది. ఇంతకు ముందు ప్రజల గురించే పనిచేశా, ఇప్పుడు కార్యకర్తలకు ఏం చేస్తానో చూస్తారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. విజయవాడకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పార్టీ నేతలతో తన యొక్క క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. మన యొక్క కార్యకర్తలను చంద్రబాబు పెడుతూ ఉన్న ఇబ్బందులను చూసా, కార్యకర్తల బాధలన్నిటినీ గమనిస్తూ ఉన్నా, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, బయటికి రాలేదా, ముఖ్యమంత్రిని కాలేదా, మీ పైన కేసులు పెడతారు, మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బయటికి వస్తాము, మీకు చెడు చేసిన ప్రతి ఒక్కడిని అలాగే మంచి చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి, ఓడిపోయాం పర్వాలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నాం అది పర్వాలేదు జమీరి అంటూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విలువలు విశ్వసనీయతతోనే అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇన్నాళ్ళు నేను ప్రజల గురించి ఆలోచించాను, ఒకసారి జగన్ కార్యకర్తల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో జగన్ 2.0 అందరూ చూస్తారని చెప్పేసి ప్రస్తుతం వైకాపా మళ్లీ బ్రతుకుతుంది, రాష్ట్రాన్ని ఏలుతూ ఉంది. రాబోయే 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో తామే ఉంటామని చెప్పేసి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.